ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డ్రగ్స్ కేసులో కేటీఆర్ కు బిగ్ షాక్. తెరపైకి కేటీఆర్ బామ్మర్ది పేరు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరు కూడా తెలుస్తుంది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సినీ వకీల్లో ట్విస్ట్ వెలుగులు చూస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో డ్రగ్స్ కేసులో నిందితుల సంఖ్య 14 చేరినట్లయింది. అయితే ఈ వ్యవహారంలో ఇలా ఉంటే ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఈ కేసులోని నిందితుల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు లింకులు ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ కేసులో సినీ నిర్మాత కేదార్ పట్టుబడగా ఆయనతో రాజ్ పాకాలకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని, కేదార్ బిజినెస్ పార్ట్నర్గా చెందిన రేంజ్ రోవర్ కారును అద్దె పేరుతో రాజ్ పాకాల వాడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం గుప్పమంటుకుంటుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు విచారణకు ఎదుర్కొంటున్న వారితో కేటీఆర్ బామ్మర్ది సన్నిహితంగా ఉన్నారని ప్రచారం మారుమవుతుండటంతో పొలిటికల్ సర్కిల్లో హీట్ పెరుగుతుంది. దీంతో ఈ కేసులో ఏ మలుపు తీసుకోబోతుందనేది సస్పెన్షన్గా మారుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజ్ పాకాలకు అడ్డు లేకుండా పోయిందని, ఆయనేం చేసినా అడిగేవారు ఎవరు లేరని 5 ఏళ్ల క్రితం ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో రాజ్ పాకాల ఈవెంట్స్ నౌ అనే డేటింగ్ సంస్థ పేరుతో గచ్చిబౌలిలో పార్టీలు నిర్వహిస్తూ యువతి యువకులు డేటింగ్ ఏర్పాటు చేసేవారని ఆరోపించారు. కేటీఆర్ కుటుంబ సభ్యులే డేటింగ్ కోసం సంస్థలను ఏర్పాటు చేసి అబ్బాయిలు కలుసుకోవడానికి అవకాశాలు కల్పించడం ఏంటని ఇంత పచ్చిగా ఉంటుందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. స్వయంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల డేటింగ్ కోసం సంస్థను పెడితే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లోని వ్యభిచార ముఠాలపై రైడ్స్ చేసే అధికారం రాజ్ పాకాల చేసిన వ్యాపారాలకు రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. పొలిటికల్ సర్కిల్లో కేటీఆర్ బామ్మర్ది పేరు తెరపైకి రావడంతో ఒక్కసారిగా హీట్ పెరిగింది.